హాయ్. ఏపీలో ఒక ఊపి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 30 ఇయర్స్ పృథ్వీ గారు మనతో ఉన్నారు. తన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఎట్లా గెలిచారు, తన కృషి ఏంది అనే దానిపైన తనతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. జోష్గా ఉన్నట్టున్నారు. జోషేనండి, ఎందుకంటే ఇది ఒక దుర్మార్గుడి మీద పోరాటం, ప్రజల్లోకి వచ్చిన అనూహ్యమైన మార్పు రావాలి. మార్పు కోసం పవన్ కళ్యాణ్, మార్పు కోసం కూటమి అనుకునే నినాదంతో మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాం. అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సో జోష్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చాలా కృషి చేశారు, చాలా ఆవేశంతో కానీ ఇదంతా చేశారు, చాలా కీలకంగా పోషించారు. గెలిచిన తర్వాత ఏమైనా మొక్కులు లాంటివి అట్లాంటివి ఏమన్నా ఏదన్నా తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం, కూటమి విజయం కోసం నేను తలనీలాలు సమర్పించాలండి వెంకటేశ్వర స్వామికి. ఓకే, అనుకున్నాం. అది త్వరలోనే నెరవేర్చుకుంటాం. అది ఓకే. ఇక మేమేమనుకున్నామంటే రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, బటన్ నొక్కే కార్యక్రమాలు ఉండకూడదు, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఇప్పుడు ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను. నేను ఆయన ఒకటే అన్నాడు, ఏంటంటే విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, రైతన్న సమస్యలు, మహిళా మనుల యొక్క సమస్యలు, ఉపాధి అవకాశాలు, వీటి మీద మొదటి ఫోకస్సు. పోలవరం, ప్రత్యేక హోదా, వీటి మీద మనం రోడ్లు మరమ్మతులు. నేను ఏదైతే నమ్మానో ప్రజలు ఆ రకంగా కాదు, ఇంకా బలంగా ఇచ్చారు తీర్పు. ఇది మేము ఎవరి మీద రెవెన్జ్ తీసుకోము. రెవెన్యూ పాలిటిక్స్ మాకు అనవసరం. ఒక బాధ్యతగా 5 కోట్ల మంది ప్రజలు నా మీద పెట్టినటువంటి ఒక అద్భుతమైన బాధ్యత ఇది. 21 మందికి 21 మంది గెలవటం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. 100% మేము అనుకున్నట్టు 2 ఎంపీలు కూడా సాధించాం. సో సాధించారనే విజయం ఆ పూటే ఉండాలి మనకి. తర్వాత మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇది ఎక్కడ నెత్తి మీదకి ఎక్కించుకోకుండా ప్రజల కోసం మనం శ్రమిద్దాం, ప్రజల కోసం పాటుపడదాం. జగన్మోహన్ రెడ్డిని కూడా మేము శత్రువుగా చూడం. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు అభివృద్ధి వైపే మా కాన్సన్ట్రేషన్ అన్నారు. మంచి పరిణామం. అలాగే గెలిచిన తర్వాత మీరు చిరంజీవి గారితో కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇదంతా మీరు కూడా నాగబాబు గారితో గారి చిరంజీవి గారితో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు మీతో మాట్లాడడం జరిగింది? నాగబాబు గారితో కలిసి పిఠాపురంలో మేము కాకినాడలో ఉన్న కౌంటింగ్ అప్పుడు ఒక 3ంటికి ఆయన దగ్గరికి వెళ్ళాము పిఠాపురం. ఓకే. లక్షలాది మంది కార్యకర్తలు చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంట్లో అక్కడికి వెళ్ళి వారితో పాటు భోజనం చేసి వారితో పాటు మాట్లాడి చాలాసేపు మాట్లాడి చాలా ఆనందంగా ఉన్నాడు. ఆనందం వర్ణించడం. సరే, అక్కడి నుంచి మరలా కాకినాడ వచ్చాం. కాకినాడ వస్తే జన సముద్రం ఉండే. సాయంత్రానికి జన సముద్రం. ఉదయం మధ్యాహ్నం ఒక మాదిరిగా 144 సెక్షన్ అవి పెట్టారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర. మేము దిగిన హోటల్లోనే ఆ చుట్టుపక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ కౌంటింగ్ తర్వాత డెక్లరేషన్ ఫామ్ అవన్నీ తీసుకోవటానికి వాళ్ళతో పాటు నేను వెళ్ళటం, ఆ ఫామ్ తీసుకుని రావటం, నేను వెళ్ళాను. చాలా ఆనందం జరిగింది. తర్వాత కాకినాడ మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అక్కడే కాబట్టి వారు గెలిచే 1,44,000 చిల్లరంతో మెజార్టీ అండి. వారిని కూడా కలిసాం, అభినందించాం. ఒక ఆనందం. తర్వాత మంగళగిరి రావడం, తర్వాత మరలా మా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నాగబాబు గారిని, నాదెండ్ల మనోహర్ గారిని, వీళ్ళందరూ కలిసి దారి పొడుగున అందరినీ కలవాలనే ఉద్దేశంతో బై రోడ్ వచ్చాము. రోడ్లో ఏ రోడ్డు దాటితే ఎక్కడ దాటినా తెనాలి నుంచి వస్తే తెనాలి దగ్గర ఆగి అక్కడ వాళ్ళని కలవటం, అలాగా ఎక్కడికి వెళ్ళినా ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అంత ఆనందపడ్డారన్నమాట ప్రజలు. ఓకే. చాలా ఇప్పుడు చూస్తే తెలుస్తూ ఉంది అసలుకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినా కానీ, ఏపీలో ఎక్కడికి వెళ్ళినా కానీ, అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోదీ కూడా ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నాం. ఏ పవన్ ఏ హే మేరే పాస్ పవన్ హే అంటే పవన్ కాదు ఇది తుఫాను అని అక్కడ అందరి ముందే అన్ని పార్టీల సభలో చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలుకి. అంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేసిన కృషి కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, అంటే ఎంత అగౌరవపడ్డాడో, ఎంత అసలు మామూలుగా అవమానపడ్డాడో
అంత ఒకటేసారి ఇప్పుడు ఒకేసారి రెట్టింపు అయింది అసలుకి. దీని పట్ల మీరు ఏమంటారు అసలు? అంటే ఎక్కడ సేమ్ మీది కూడా అదే పరిస్థితి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి మానవత గొప్ప హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ గారు. కద్దరబట్టలు వేసుకున్నా కూడా రాజకీయం అంటున్నటువంటి గొప్ప నాయకుడు. ఈ ఎరాలో ఉన్నటువంటి యువ నాయకుల్లో ప్రథముడు పవన్ కళ్యాణ్. మరి అంతకుముందు ఇప్పుడు అంటే పిఠాపురం ఎమ్మెల్యే, అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు ఆయన. మరి ఆయన పిలిస్తే మరి భారతదేశ ప్రధానమంత్రి మోదీ నరసరావుపేట బహిరంగ సభకు వచ్చాడంటే ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ క్రియేటర్. ఈజ్ రికార్డ్ ఈజ్ ఒక పవన్ తలుచుకుంటే పవన్ అనే వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి అయితే, యుద్ధంలో మూర్చెల్లిన లక్ష్మణుడు చంద్రబాబు గారు అయితే, ఆయన సంజీవుని తీసుకొచ్చి మరలా బతికించిన ఘనత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు. అప్పుడు చరిత్రలో చూస్తే మనం రామాయణంలో. అలాగే ఇప్పటి చరిత్రలో మరలా ప్రాణవాయువులు పట్టించి మనం అందరం ఒకటే కలిసి పోరాడదామని ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇచ్చి పిలిపించిన రోజునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారండి వార్ వన్ సైడ్ అని. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, జనసేన 21 గెలుస్తుందని. అది అసలు అంటే ఆ రోజునే అర్థమైంది అసలుకి. అంటే చంద్రబాబు గారు కూడా చాలా అంటే చాలా ప్రయారిటీ ఆయన మనసులో కానీ ఆయన మీటింగ్లో కానీ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, కష్టకాలంలో నాకు ఆదుకున్నాడు, అవును, దానివల్ల నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నానంటే చాలా కనిపిస్తుంది అసలుకి. అలాగే అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏమని పిలుస్తారు? పవన్ కళ్యాణ్ గారిని నేను మామూలుగా వెళ్ళంగానే పృథ్వీ గారని పిలుస్తాడు ఆయన. మిమ్మల్ని? నన్ను ఓకే, పేరు పెట్టి పృథ్వీ గారు. మీరేమని పిలుస్తారు? నేను మామూలుగా ఆయన గురువు గారు అంటే గురుగొండే ఆయన ఎంత సింప్లిసిటీ అండి, బాబు అని పిలుస్తాను. ఓకే ఓకే. అంటే ఇండస్ట్రీలో మాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాబు ఉన్నారా లొకేషన్లో, బాబు ఏం చేస్తున్నారని అలవాటు. పవన్ గారు అని చాలా మంది పిలవరండి. ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయితే చిరంజీవి గారు లాంటి సమకాలికులు అయితే కళ్యాణ్ బాబు ఉన్నాడు అని మామూలుగా అంటారు. నాగబాబు గారు కళ్యాణ్ బాబు ఉన్నారా అని మాడతారు. అందుకని మేము బాబు, మీరు కూడా బాగున్నారని. అంటే ఎందుకు నేను చూస్తున్నాను, మీరు చాలా ఇంటర్వ్యూలో కానీ బయట ఇంటర్వ్యూ అనే కాదు బయట కానీ చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి, ఒక ఏరా, ఒక అట్లా కనిపిస్తుంది. ఎందుకు ఏర్పడి? అంటే ఒకటేనండి, నాకు ఎప్పుడైతే మనిషి ఒక ఆత్మాభిమానం దెబ్బతింటదు, అవతలవాడు చేసిన చేష్టల వల్ల అవతలవాడు